నెర్లిమర్లకు వస్తానే 2021 జ్ఞాపకం వస్తుంది నాకు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? మీ అందరికీ అడుగుతున్నా. రామతీర్థం, రాముడి తల నరికేసిన సందర్భం. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందికి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి.